ఏపీలోని రైతులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మరియు కేంద్ర ప్రభుత్వం 2 కూడా పీఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ పథకాలకు సంబంధించినటువంటి నిధులను ఈ నెల 13వ తేదీన మరో కొద్ది రోజుల్లోనే రైతుల యొక్క ఖాతాల్లోకి డీబీటీ విధానంలో డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ విధానంలో అయితే విడుదల చేయబోతున్నారు. సో, రైతులకు కొంతమందికి రూ. 6,000 అయితే వస్తాయి. కొంతమంది రైతులకు డైరెక్ట్‌గా రూ. 8,000 అయితే రావడం జరుగుతుంది. ఈ యొక్క అమౌంట్ అనేది ఏ విధంగా వస్తుందనేది నేను మీకు చెప్తాను. కొంతమంది పీఎం కిసాన్ రైతులకు సంబంధించి మాత్రం రూ. 4,000 జమ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయని చెప్పి కేంద్రం అయితే చెప్తుంది. అలాంటి వాళ్ళు ఎవరనేది చెప్తాను. అలానే ఈ డబ్బులనేటివి మీకు వస్తాయా లేదా మీరే చెక్ చేసుకోవచ్చు ఆన్‌లైన్ స్టేటస్ అనేది. అది ఎలా చెక్ చేసుకోవాలనేది చెప్తాను. సో, వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ మిత్రులకి అందరికీ కూడా షేర్ చేయండి. అలానే చాలామంది కూడా ఈ మార్చి 13వ తేదీన మీకు ఎలా తెలుసు రిలీజ్ అవుతుందని చెప్పి అడిగారనమాట. నేను కొన్ని అఫీషియల్ ఏపీ గవర్నమెంట్‌కి సంబంధించినటువంటి ఛానల్స్, అదేవిధంగా కొన్ని సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించినటువంటి అఫీషియల్ ఛానల్స్ నుంచి అయితే ఇన్ఫర్మేషన్ అనేది తీసుకున్నాననమాట. సో, వాళ్ళు చెప్పారంటే ఖచ్చితంగా జరుగుతుందని అర్థము. సో, కాబట్టి మార్చి 13వ తేదీన ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మరియు పీఎం కిసాన్‌కి సంబంధించిన నిధులు రైతుల యొక్క ఖాతాలకైతే చేరుతాయి. పీఎం కిసాన్‌కి సంబంధించి ముందుగా అయితే మాట్లాడుకుందాము. సో, పీఎం కిసాన్ రైతులు ఎవరైతే ఉన్నారో వీడియోని పూర్తిగా చూడండి. సో, మీరు పీఎం కిసాన్ వెబ్‌సైట్ ఓపెన్ చేసిన వెంటనే కూడా ఒక పాపప్ మెసేజ్ అనేది వస్తుందనమాట. సో, అందులో మనకు మరో కొద్ది రోజుల్లోనే చెప్పేస్తారు. ఆ పాపప్ మెసేజ్‌లోనే వస్తుంది. 13వ తేదీన పీఎం కిసాన్‌కి సంబంధించి 22వ విడత నిధులనేటివి రైతుల యొక్క ఖాతాలకు చేరుతాయని చెప్పి. సో, దాన్ని మీరు ప్రూఫ్‌గా అయితే తీసుకోవచ్చనమాట. ప్రస్తుతానికైతే ఇంకా అప్డేట్ చేయలేదు. ఇక్కడ కేవలము 21st ఇన్‌స్టాల్‌మెంట్ డేట్స్ మాత్రమే ఇక్కడ ఇచ్చి ఉన్నారనమాట. ఎప్పుడు రిలీజ్ చేశారనేది. 22nd ఇన్‌స్టాల్‌మెంట్ డబ్బులు ఎప్పుడు విడుదలవుతాయని చెప్పి మనకు పర్టిక్యులర్‌గా అయితే వస్తుందండి. వెయిట్ చేయండి. ఫ్రెండ్స్, ఈసారి మాత్రం రైతులకు పీఎం కిసాన్‌కి సంబంధించి రూ. 2,000 కాకుండా కొంతమందికి రూ. 4,000, కొంతమందికి రూ. 6,000 పడతాయని చెప్పి కేంద్రం అయితే స్పష్టం చేసింది. ఎందుకంటే 2019 తర్వాత చాలా కంప్లెయింట్స్ అనేటివి వచ్చాయన్నమాట. 2019 తర్వాత రిజిస్టర్ అయినటువంటి ఈ యొక్క పీఎం కిసాన్ లబ్ధిదారులకు సంబంధించి మాత్రము కొన్ని ఎంక్వైరీస్ అనేటివి జరిగాయన్నమాట. కంప్లెయింట్స్ అనేటివి రావడంతో అలా కంప్లెయింట్స్ కారణంగా ఎవరికైతే నిజమైనటువంటి అర్హులకు అమౌంట్ అనేది ఆగిపోయిందో వారికి ఆగిపోయినటువంటి అమౌంట్ అంతా కూడా రిలీజ్ చేస్తామని చెప్పి చెప్పింది గవర్నమెంటు. సో, కాబట్టి ఈ రైతులు ఎవరైతే ఉన్నారో వెరిఫికేషన్ పూర్తయినటువంటి రైతులు వారికి సంబంధించి మాత్రము రూ. 4,000 గాను, రూ. 6,000 గాను రైతుల యొక్క ఖాతాలకు చేరుతాయని చెప్పి ప్రభుత్వం అయితే చెప్తోంది. అలానే ఈ యొక్క రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ సంబంధించి కొన్ని ప్రత్యేకమైన నిబంధనలు కూడా చెప్పిందండి. ఈ నిబంధనలు కరెక్ట్‌గా ఉంటేనే మీకు ఈ పీఎం కిసాన్‌కి సంబంధించిన నిధులనేటివి మీ ఖాతాలకు చేరుతాయని చెప్పి కేంద్రం చెప్పగా, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం గూడా ఆ రూల్స్‌నే ఫాలో అవ్వాలని చెప్పి స్పష్టం చేసిందండి. ఆ రూల్స్ ఏంటంటే ముఖ్యంగా రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ నంబర్ అనేది తెచ్చుకొని ఉండాలనమాట. ఈ ఫార్మర్ రిజిస్ట్రీ నంబర్ కొరకు మీరు మీకు దగ్గరలో ఉన్నటువంటి అగ్రికల్చర్ అసిస్టెంట్ గారిని కలిస్తే ఆ రిజిస్ట్రీ నంబర్ అనేది క్రియేట్ చేస్తారనమాట. అగ్రి స్టాక్ నందైతే రిజిస్ట్రేషన్ అనేది చేస్తారు. సో, ఫార్మర్స్‌కి ఒక గుర్తింపు సంఖ్యనైతే ఇచ్చారనమాట. సో, ఈ యొక్క గుర్తింపు సంఖ్య అనేది మీరు తెచ్చుకోవాలండి. ఫార్మర్ రిజిస్ట్రీ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఐడీ అనేది తెచ్చుకొని ఉండాలి. అలా రిజిస్టర్ అయినటువంటి వాళ్ళకి మాత్రమే డబ్బులనేటివి ఈసారి పర్టిక్యులర్‌గా ఈసారైతే రిలీజ్ చేస్తామని చెప్పారు. ఆ రిజిస్ట్రీ నంబర్ తెచ్చుకోకుండా ఉండినట్లయితే మీరు వెంటనే సచివాలయంకి వెళ్లి ఆ ఫార్మర్ రిజిస్ట్రీ నంబర్‌కైతే సో, మీరు ఆన్‌లైన్‌లో అయితే చేయించండి. అగ్రికల్చర్ లాగిన్ ద్వారా అయితే అయిపోతుందనమాట. సో, మనకు వితిన్ కొన్ని నిమిషాల్లోనే ఐడీ అనేది క్రియేట్ అయిపోతుందండి. ఓకేనా? ఐడీ అనేది కంపల్సరీ. రిజిస్టర్ అయినటువంటి వాళ్ళకే డబ్బులనేటివి వేస్తామని చెప్పి కేంద్రం స్పష్టం చేసింది. అదే దారిలో రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్పిందనమాట. సో, వీటితో పాటుగా ముఖ్యంగా మీ యొక్క పట్టాదార్ పాస్‌బుక్‌కి మీ యొక్క ఆధార్ సీడింగ్ అంటే రైతు యొక్క ఆధార్ సీడింగ్ అనేది చేసుకొని ఉండాలి. వీటితో పాటుగా ఈ యొక్క బ్యాంక్ అకౌంట్‌కి ఆధార్ లింక్ అనేది చేసుకొని ఉండాలి. ఖచ్చితంగా మీరు పీఎం కిసాన్‌కి సంబంధించి మరియు అన్నదాత సుఖీభవ పథకాలకు సంబంధించి ఈకేవైసీలనేటివి పూర్తి చేసుకుండా ఉండాలనమాట. ఇలా ఈ 4 రూల్స్ అనేటివి ఖచ్చితంగా ఫాలో అవ్వాలని చెప్పింది. వీటితో పాటుగా బ్యాంక్ అకౌంట్స్‌కి గూడా ఆధార్ సీడింగ్ చేసుకోవడము, ఎన్‌పీసీ అనేది యాక్టివ్ చేసుకోవడం అవసరమని గూడా స్పష్టం చేసింది. సో, ఇలా ఎవరైతే ఉన్నారో రైతులు ఈ 5 నిబంధనలను పాటించాలి. పాటిస్తేనే మీకు ఖచ్చితంగా అమౌంట్ అనేది మీ ఖాతాలకు చేరుతుంది. అయితే మీరు పీఎం కిసాన్‌కి సంబంధించి మీ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. సింపుల్‌గా ఫార్మర్ కార్నర్‌లోకొచ్చి నో యువర్ స్టేటస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పీఎం కిసాన్‌కి సంబంధించినటువంటి రిజిస్ట్రీ నంబర్ అనేది అడుగుతుందనమాట. సో, ఈ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్ అనేది ఏపీ వాళ్ళకి ఏపీతో స్టార్ట్ అవుతుంది. తెలంగాణ వాళ్ళకి టీజీతో స్టార్ట్ అవుతుంది. తమిళనాడు వాళ్ళకి టీఎన్‌తో స్టార్ట్ అవుతుందనమాట. సో, ఈ యొక్క నంబర్‌నైతే మీరు
గుర్తుపెట్టుకొని ఉండినట్లయితే ఆ నెంబర్‌నైతే ఇక్కడ ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చా కోడ్‌లో ఇచ్చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. ఓటీపీ అనేది రాంగానే మనం వెరిఫై చేసుకుంటే మన యొక్క స్టేటస్ అనేది ఓపెన్ కావడం జరుగుతుందనమాట. అక్కడ మనకు ముఖ్యంగా ల్యాండ్ సీడింగ్ అనేది గ్రీన్ మార్క్‌లో ఉండాలి. అదేవిధంగా ఆధార్ సీడింగ్ అనేది గ్రీన్‌లో ఉండాలనమాట. ఈకేవైసీ సీడింగ్ అనేది కూడా గ్రీన్‌లోనే ఉండాలి. ఇలా ఉండినట్లయితేనే మీకు డబ్బులనేటివి వస్తాయన్నమాట పీఎం కిసాన్‌కి సంబంధించి మాత్రం. ఇప్పుడు మనము ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అయితే మాట్లాడుకుందాం. అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఈకేవైసీ పూర్తి చేసినటువంటి రైతులకు సంబంధించి మాత్రము స్టేటస్ అనేది ఇంకా అప్డేట్ కాలేదు. సో, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి సమాచారం ఏ విధంగా ఉందంటే, ఈ నో యువర్ స్టేటస్ అనేది ఆఫ్టర్ అమౌంట్ అనేది రిలీజ్ చేసిన తర్వాత అయితే తెలుస్తుందని చెప్పి చెప్తుందనమాట. అంటే మన యొక్క నో యువర్ స్టేటస్ అనేది అంటే మనం ఈకేవైసీ కంప్లీట్ చేశాం కదా! సో, మన యొక్క అప్లికేషన్ అనేది ముందుకు ఎళ్ళిందా లేదా? సో, రిజెక్ట్ అయిందా లేదా? అనేది తెలుసుకునేదానికి గతంలో అయితే ఉన్నాయి ఆప్షన్స్. అయితే ఈసారి అలా కాకుండా అమౌంట్ అనేది విడుదల చేసేసిన తర్వాత డైరెక్ట్‌గా మీ పేమెంట్ అనేది చూసుకునే విధంగా అవకాశం అనేది కల్పిస్తామని చెప్పి చెప్పింది. సో, కాబట్టి ఎవరైతే ఈ పంట నందు వారి యొక్క వివరాలనేటివి అప్డేట్ చేసుకొని ఉన్నారో, అదేవిధంగా ఈకేవైసీ పూర్తి చేసుకున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా ఫార్మర్ రిజిస్ట్రీ నంబర్ అనేది తెచ్చుకొని ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో, వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా డబ్బులనేటివి పడతాయి. అయితే ఈసారి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మాత్రము రూ. 4,000 మాత్రమే రైతుల యొక్క ఖాతాలకైతే చేరుతాయి. సో, పీఎం కిసాన్‌కి సంబంధించి మాత్రం రూ. 2,000 అయితే వస్తాయి. ఇలా టోటల్‌గా రూ. 6,000 మాత్రమే రైతుల యొక్క ఖాతాలకు చేరుతాయండి. సో, పీఎం కిసాన్‌కి సంబంధించి 22వ విడతకు సంబంధించిన డబ్బులు 2,000, అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మాత్రము రైతుల యొక్క ఖాతాలకు మూడో విడత పేమెంట్ అనేది రావడం జరుగుతుంది. సో, ఇప్పటివరకు కేవలం సొంత భూమి కలిగినటువంటి రైతులకు మాత్రమే ఈ డబ్బులనేటివి అందాయన్నమాట. కౌలు రైతులకు మాత్రము ఎలాంటి సహాయం అనేది అందించలేదు గవర్నమెంటు. అయితే ఈసారి అంటే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మాత్రం 4గో విడత పేమెంట్ అనేది రిలీజ్ అయ్యే సమయానికి కౌలు రైతులకు కూడా అవకాశం అయితే ఇస్తాము. మా పరిధిలో ఉన్నటువంటి కౌలు రైతులు అంటే సీసీఆర్‌సీ కార్డ్స్ అనేటివి తెచ్చుకున్నటువంటి లెక్కలైతే ఉంటాయి కదా గవర్నమెంట్ దగ్గర, ఆ రైతులకు మాత్రమే ప్రస్తుతానికైతే అందిస్తామని చెప్పిందనమాట. 5వ విడత నుంచైతే సో, డైరెక్ట్‌గా కౌలు రైతులకు సంబంధించి కూడా సీసీఆర్‌సీ కార్డ్స్ అనేటివి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అప్పుడు వాళ్ళు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చని చెప్తోందనమాట. అంటే ఒక సంవత్సరం ఈ యొక్క కౌలు రైతులకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నిధులనేటివి ఆపేసిందనమాట గవర్నమెంట్. క్లియర్‌గా అయితే చెప్పిందండి. ఓకేనా? సో, ఈ విధంగా అయితే ఇన్ఫర్మేషన్స్ అనేటివి వచ్చాయి. అన్నదాత సుఖీభావ మరియు పీఎం కిసాన్‌కి సంబంధించి. ఈ వీడియోలోని సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సో, ఫస్ట్ మీరు మన ఛానెల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఏదైనా సమాచారం రైతులకు సంబంధించి వచ్చినప్పుడు ఈ విధంగా మీకు వివరంగా అయితే తెలియజేస్తాను. వీటితో పాటుగా ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ మన ఛానెల్‌లో పోస్ట్ చేయబడుతున్నాయి. మీరు డైలీ కూడా ఫాలో అవుతున్నట్లయితే మనకు అర్థమవుతుందనమాట మీకు అందరికీ కూడా. సో, అదేవిధంగా టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ ఇచ్చున్నాను. సో, అందులో కూడా సమాచారం ముందుగా ఫార్వర్డ్ చేయబడుతుందనమాట. వీడియో కంటే ఫాస్ట్‌గా ఇన్ఫర్మేషన్ అనేది టెలిగ్రామ్ ఛానెల్‌లో వస్తుందండి. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్.